ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్ వివేక హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో పీసీసీ చీఫ్ షర్మిల, వైఎస్ వివేక కుమార్తె సునీతలకు ఊరట దక్కింది. అయితే షర్మిలతో పాటు ఇతరులపై కోర్టు ధిక్కరణ కేసులపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. కడప కోర్టు ఉత్తర్వులు భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, కడప ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు 16 ఏప్రిల్ ఇచ్చినటువంటి ఆదేశాలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏప్రిల్ 16వ తేదీన కడప ప్రిన్సిపల్ సెషన్ జడ్జి వైఎస్ఆర్సీపీ పార్టీ పిటిషన్ ను విచారించి ఏదైతే ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించకూడదు అంటూ ఆదేశాలను జారీ చేసింది. ప్రిన్సిపల్ సెషన్ కోర్టు ఆదేశాలను హైకోర్టులో ఇటు వైఎస్ఆర్సీపీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా సునీత, వీళ్ళంతా కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో అక్కడ ఊరట దక్కలేదు. అయితే దాంతో ఈ యొక్క కడప ప్రిన్సిపల్ సెషన్ జడ్జి యొక్క ఆదేశాలను సుప్రీంకోర్టులో షర్మిల, సునీతలు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈరోజు విచారించినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారించి కడప ప్రిన్సిపల్ సెషన్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన ఇచ్చింది. అంతేకాకుండా అంటే షర్మిల తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది ఒక ఆదేశాలు ఏవైతున్నాయో కడప కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి భంగం కలిగించాయి. అంతేకాకుండా అభ్యర్థుల నేర చరిత్రను కూడా పబ్లిసిటీ చేయాలి అంటూ ఇదే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ కూడా ఆ ఆదేశాలను పాటించింది. అందరూ అభ్యర్థులు కూడా నేర చరిత్రను అఫిడవిట్ల రూపంలో ఇస్తూ ఉన్నారు. ఆ అఫిడవిట్ లో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించడంలో తప్పేంటి? అంతేకాకుండా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్స్ అన్నది ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించే విధంగా ఉన్నాయి. సో భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయి అంటూ షర్మిల తరఫున వాదించినటువంటి సీనియర్ న్యాయవాది ప్రస్తావించారు. షర్మిల తరఫున వాదించినటువంటి న్యాయవాది అభిప్రాయాలతో ఏకీభవించినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం కడప ప్రిన్సిపల్ సెషన్ జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాలపైన, ఆ తీర్పు పైన స్టే విధించారు. అంతేకాకుండా ఈ షర్మిలతో పాటు ఇతరులపైన దాఖలైనటువంటి కోర్టు ధిక్కరణ కేసుల పైన కూడా స్టే విధించారు. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. ఇందులో ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.